భారతదేశంలో వివిధ రకాల శారీలు మరియు వాటి తయారీ ప్రాంతాలు పూర్తి వివరణ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. హలో అందరికి. ఈరోజు మనం భారతదేశంలోని వివిధ రకాల శారీస్ గురించి, వాటి ప్రత్యేకతలు మరియు ఎక్కడ తయారయ్యాయో తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో శారీ అనేది కేవలం ఒక చట్టం కాదు, అది ప్రతి రాష్ట్రం యొక్క సాంప్రదాయం, కళ మరియు చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఈ వీడియోలో మనం చర్చించే శారీలు ప్రతి ప్రాంతానికి చెందిన విలక్షణ శిల్పకళల్ని, జ్యోతిష్య శాస్త్రం, కళా పరంపరల్ని వ్యక్తీకరిస్తాయి. అందుకే ప్రతి ప్రాంతంలో వేరువేరు రకాల శారీలు తయారవుతూ ఉంటాయి. మొదటగా మనం చూసే శారీ బెనారస్ శారీ. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో ప్రసిద్ధి చెందింది. బనారస్ శారీలు జరీ వర్క్తో ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో సిల్క్ ఫ్యాబ్రిక్ను ఉపయోగించి ప్రాచీన మొఘల్ కళా పరంపరను అనుకరిస్తూ అద్భుతమైన ఫ్లోరల్, పేస్లీ మరియు డిఫరెంట్ డిజైన్స్ వంటివి ఉంటాయి. ఇందులో జరీ వర్క్ తరచుగా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ బోల్డ్ మోటివ్స్ తోటి ఈ శారీస్ అనేవి ఉంటాయి. వారణాసి, మిర్జాపూర్ అండ్ కాశీ ప్రాంతాల్లో ఈ శారీ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ శారీలు ప్రధానంగా వివాహాలు మరియు ప్రత్యేక సందర్భాలలో ధరించబడుతుంటాయి. ఈ బెనారస్ శారీస్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి వస్తాయి. బెనారస్ శారీలు రిచ్ అండ్ గోల్డ్ సిల్వర్ జరీ వర్క్తో ముకుల్ కళ, ఫ్లోరల్ డిజైన్స్ మరియు మొఘల్ ఆర్ట్ నుంచి ప్రభావితమైన ప్రతిరూపాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసే శారీ కాంచీవరం శారీ. ఇది తమిళనాడులోని కాంచీపురం నుంచి వస్తుంది. ఈ శారీలు సిల్క్, జరీ మరియు ప్రత్యేకమైన శిల్పకళతో రూపొందించబడి ఉంటాయి. కాంచీవరం శారీల ప్రత్యేకత వాటి బోల్డ్ కలర్స్, పసుపు, గులాబీ, ఎరుపు వంటి ఆకట్టుకునే రంగులు మరియు టెంపుల్ బోర్డర్స్ వంటి ప్రాచీన డిజైన్లలో ఈ శారీ తయారీ అవుతుంది. ఈ శారీలు పుట్టుబోలు కాంచీవరం గ్రామాల నుంచి వస్తాయి. ఈ శారీలు వివాహాలపై, ఫెస్టివల్ లేదా ప్రత్యేక ఉత్సవ సందర్భాలలో ధరించబడతాయి. కాంచీపురం శారీ మన సాంప్రదాయాలన్నింటినీ కలిగి ఉంటుంది. కాంచీపురం, తమిళనాడులో ఈ శారీలు ప్రసిద్ధ తయారీ ప్రాంతాలు. మరొక ప్రముఖ శారీ చందేరి శారీ. ఇది మధ్యప్రదేశ్లోని చందేరి నుంచి వస్తుంది. చందేరి శారీలు చాలా తేలికగా సిల్క్, కాటన్ మిశ్రమంతో తయారవుతాయి. ఈ శారీలలో స్వర్ణ మరియు రజత మీన్స్, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వర్క్స్, జామెట్రిక్ డిజైన్స్ అండ్ పేస్లీ డిజైన్స్ అనేవి ఈ శారీస్లో ఎక్కువగా యూజ్ చేసే డిజైన్స్ అన్నమాట. ఈ చందేరి శారీస్ వీవింగ్ ప్లేస్ వచ్చేసి చందేరి మరియు మలాహర్ గ్రామాలు ఈ శారీల ప్రసిద్ధ తయారీ కేంద్రాలు. నెక్స్ట్ శారీ బాందినీ శారీ. ఇది గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది. ఈ శారీలు టై అండ్ డై టెక్నిక్తో తయారవుతాయి. ఈ శారీల ప్రత్యేకత టై అండ్ డై వల్ల వాటిలో చిన్న డాట్స్ అండ్ స్క్వేర్స్, అలా అద్భుతమైన రంగులతో రూపొందించిన మోటివ్స్ కనిపిస్తాయి. బాందినీ శారీల తయారీ కేంద్రాలు కచ్, జామ్నగర్ అండ్ భుజ్ అనే గ్రామాలు. నెక్స్ట్ పటోలా శారీ. ఇది గుజరాత్లోని పాటాన్ నుండి వస్తుంది. ఈ శారీలు డబుల్ ఇక్కత్ టెక్నిక్తో అద్భుతమైన జామెట్రిక్ డిజైన్లు, తేట రంగుల్లో రూపొందుతాయి. ఇది ఒక మంచి కాంబినేషన్ యొక్క ధార్మిక మరియు సాంస్కృతిక ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. పాటాన్, గుజరాత్ ఈ శారీల ప్రసిద్ధ తయారీ గ్రామాలు. నెక్స్ట్ శారీ కలంకారీ శారీ. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ శారీలు చేతితో చిత్రణ చేయబడిన పాత చిత్రాలు, దేవతలు, పౌరాణిక కథలు చూపుతాయి. శారీస్కి యూజ్ చేసే కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్ ఉంటాయి. అది మనకి ఆకులతో, ఫ్రూట్స్ తోటి అండ్ కూరగాయలతోని ఇలా న్యాచురల్ కలర్స్ని శారీకి యూజ్ చేస్తారు. వీటి కోసం వెదురు బొంగులతో చేసిన పెన్స్ని యూజ్ చేస్తారు. ఆ పెన్స్లో ఈ కలర్స్ని ఫిల్ చేసి బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చి రిమైనింగ్ కలర్స్ మొత్తం ఈ న్యాచురల్ కలర్స్ తోటి శారీ మొత్తం ఫిల్ చేస్తూ వస్తారు. ఈ శారీస్ ప్రసిద్ధ తయారీ కేంద్రాలు వచ్చేసి శ్రీకాళహస్తి అండ్ మచిలీపట్నం. మచిలీపట్నంలో ఓన్లీ హ్యాండ్ బ్లాక్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. పెన్ కలంకారీ డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం శ్రీకాళహస్తిలోనే అవైలబుల్గా ఉంటాయి. బ్లాక్ అంటే చెక్కతోటి చేసిన స్టాంప్స్ లాగా ఉంటాయండి. వాటితోటి బ్లాక్ ప్రింట్స్ వేస్తారు. అవి మచిలీపట్నంలో అవైలబుల్గా ఉంటాయి. పెన్ కలంకారీ అంటేనేమో పెన్స్ తోటి హ్యాండ్ డ్రా చేస్తారనమాట. మనం ఏదైనా ఆర్ట్ పెన్సిల్ తోటి వేస్తూ ఉంటాం కదా డిజైన్స్, అలా డైరెక్ట్గా శారీ మీద పెన్ తోటి వేస్తూ ఉంటారు డిజైన్స్ అనేది. సంబల్పురి శారీ.
ఇది ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ నుండి వస్తుంది. ఈ శారీలు ముఖ్యంగా ఇక్కత్ పద్ధతిలో తయారవుతాయి. దీనిలో జామెట్రిక్ డిజైన్లు, పక్షులు, పుష్పాలు మరియు పాత ఋతుపవనాలు వంటి ప్రత్యేక మోటివ్స్ ఈ శారీస్లో కనిపిస్తాయి. ఈ శారీస్ వచ్చేసి సంబల్పూర్, ఒడిశా శారీల ప్రసిద్ధ తయారీ గ్రామాలు. నెక్స్ట్ శారీ వచ్చేసి కసావు శారీ. దీన్నే మనం కేరళ శారీస్ అని కూడా అంటాము. వైట్ కలర్ శారీస్ విత్ గోల్డ్ జరీ బార్డర్. ఈ కసావు శారీస్ కేరళ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి. ఈ శారీలు తెలుపు రంగులో ఉంటాయి. వీటిపై గోల్డ్ అండ్ జరీ బోర్డర్స్ వస్తాయి. కసావు శారీస్ కేరళలో ప్రత్యేక ఉత్సవాలు, వివాహాలు మరియు పండగలలో ధరించడానికి ఉపయోగిస్తారు. కాసర్గోడ్, కొట్టాయం వంటి గ్రామాలు కసావు శారీల ప్రసిద్ధ తయారీ కేంద్రాలు. నెక్స్ట్ శారీ జామ్దాని శారీ. ఇది పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ నుండి వస్తుంది. ఈ శారీలు చేతితో చేసిన అద్భుతమైన డిజైన్లతో విరివిగా ఉంటాయి. వాటిలో ప్రకృతి, జామెట్రికల్, మైథలాజికల్ పాత్రలు కనిపిస్తాయి. ఈ శారీస్ వచ్చేసి శాంతిపూర్, ఫులియా వంటి గ్రామాలు ఈ శారీల ప్రసిద్ధ తయారీ ప్రాంతాలు. వెస్ట్ బెంగాల్లోని శాంతిపూర్ అనే ప్లేస్ హ్యాండ్ ఓవెన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇలాంటి వాటికి చాలా ఫేమస్ అన్నమాట. జామ్దాని శారీస్ అంటే వీటి వీవింగ్, ఇప్పుడు సపోజ్ మనకు పట్టు శారీస్లో బూటాస్ వస్తాయి కదా, మీరు శారీ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూస్తే, వెనకాల శారీ ఓపెన్ చేసి చూస్తే దారాలు అనేవి కట్ చేసి ఉంటాయి. బట్ జామ్దాని వర్క్లో శారీలోనే వీవింగ్ లాగా వస్తుంది. బ్యాక్ సైడ్ థ్రెడ్ కటింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ పైతానీ శారీస్. ఇది మహారాష్ట్రలోని షోలాపూర్ మరియు హిమాయత్ నగర్ ప్రాంతాల్లో ప్రసిద్ధి. పైతానీ శారీలు సిల్క్తో తయారవుతాయి మరియు వీటిలో ప్రతిపాదించే ప్రత్యేకత జెరీ వర్క్, పికాక్ మోటివ్స్ అండ్ బోల్డ్ టెంపుల్ బోర్డర్స్ ఈ శారీల యొక్క ప్రత్యేకత. ఈ శారీ డిజైన్లు ధార్మిక మరియు సాంప్రదాయ జ్యోతి కళలతో నిండి ఉంటుంది. ఈ పైతానీ శారీస్ షోలాపూర్, హిమాయత్ నగర్ వంటి గ్రామాలలో వీటి వీవింగ్ అనేది జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఈ ప్లేసెస్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మట్కా శారీస్. ఈ మట్కా శారీస్ పంజాబ్ అండ్ హర్యానా ప్రాంతాల్లో ఎక్కువగా తయారవుతాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి చూడడానికి కాస్త రఫ్ ఫినిష్లో ఉంటాయి. బట్ టస్సర్ క్లాత్ అంత రఫ్గా ఈ శారీ ఉండదు. ఈజీ టు మెయింటైన్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. మంచి కలర్స్ అనేవి ఉంటాయి. ఈ శారీలు కాస్త రఫ్ టెక్స్చర్తో ఉంటాయి. వీటిని స్పెషల్ సిల్క్స్ తోటి ఈ శారీస్ని నేస్తారు. మట్కా సిల్క్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఈ మట్కా శారీస్ మంచి సింపుల్ డిజైన్స్లలో ఉంటాయి. రఫ్ ఫినిష్ కారణంగా లైట్ వెయిట్ అండ్ ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ శారీస్ అనేది ఫంక్షన్స్కి అండ్ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా వేర్ చేయొచ్చు. ఈ శారీస్ వచ్చేసి పంజాబ్ అండ్ హర్యానా మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్లోని శాంతిపుర మరియు నదియా డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ మట్కా శారీస్ తయారు జరుగుతుంది. ఈ ప్రాంతాలు కూడా మట్కా సిల్క్ ఉత్పత్తిలో ప్రఖ్యాతి గాంచాయి. సో మీకు మట్కా శారీస్ కావాలి అనుకుంటే పంజాబ్ అండ్ హర్యానా మాత్రమే కాదు, నదియా డిస్ట్రిక్ట్, శాంతిపుర, ఈ వెస్ట్ బెంగాల్లోని ఈ ప్లేసెస్లో కూడా ఈ శారీస్ అనేది ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మట్కా శారీస్ లైక్ రా సిల్క్ క్లాత్ ఉంటుంది కదండి, మనం బ్లౌజెస్ కోసం తీసుకుంటూ ఉంటాము బయట, అలాగే ఉంటుంది టెక్స్చర్ అనేది. బట్ అంత స్టిఫ్గా ఉండదు క్లాత్, చాలా స్మూత్గా ఫాలింగ్ లాగా, బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది. శాంతిపూర్ అండ్ నదియా ప్లేసెస్ ఇన్ వెస్ట్ బెంగాల్, ఇక్కడ సాంప్రదాయ సిల్క్ హ్యాండ్లూమ్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. ఇక్కడి కళాకారులు శతాబ్దాలుగా ఈ అద్భుతమైన శారీస్ని తయారు చేస్తున్నారు. మట్కా శారీస్ అండ్ జామ్దాని శారీస్ ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. అవి వెస్ట్ బెంగాల్ స్పెషల్ హ్యాండ్లూమ్ శారీస్ అంటారు వీటన్నిటిని కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి తస్సర్. ఈ తస్సర్ శారీస్ వచ్చేసి ఈ సిల్క్ని మనం వన్య పశువుల నుంచి తీసుకుంటాము. ఇది ప్రధానంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఎక్కువగా తయారవుతుంది. తస్సర్ శారీస్ న్యాచురల్ గోల్డ్ కలర్లో అండ్ లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ శారీస్కి న్యాచురల్ కలర్స్ అనేవి యాడ్ చేస్తారు అండ్ సాదా సీదా జెరీ డిజైన్స్తో ఉంటాయి. వచ్చేసి వెరీ లైట్ వెయిట్గా ఉంటాయి. లైట్ రఫ్ టెక్స్చర్ అనేది ఉంటుంది. ఈజీ టు వేర్, ఈజీ టు హ్యాండిల్. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో తస్సర్ సిల్క్ శారీస్ అనేవి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. సో ఆ ప్లేసెస్లోనే ఎక్కువగా మనకి శారీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి.
శారీస్, కొన్ని హ్యాండ్ ఓవెన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ ఇలాంటి శారీస్ అన్నిటికీ కూడా సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది ఇస్తారు. గవర్నమెంట్ తరపు నుంచి వస్తుంది ఈ ట్యాగ్ అనేది. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వాళ్ళు గవర్నమెంట్ త్రూ ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అక్కడ ఆ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళకి సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి వాళ్ళు మాత్రమే ఆ ట్యాగ్‌ని యూజ్ చేయగలుగుతారు. ఆ ట్యాగ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ సిల్క్ మార్క్ ట్యాగ్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఏదైనా సిల్క్ శారీస్ అలాంటివి పర్చేస్ చేసినప్పుడు ఆ శారీస్‌కి సిల్క్ మార్క్ ట్యాగ్ ఉన్నదనుకోండి, అది నిజమైన ప్యూర్ సిల్క్ తోటి తయారు చేసింది అని మనం అర్థం చేసుకోవాలి. వితౌట్ సిల్క్ మార్క్ ట్యాగ్ అది ప్యూర్ సిల్క్ కాదని అర్థం. సిల్క్ మార్క్ ట్యాగ్‌పై ఉండే లోగో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో రియల్ సిల్క్ ఏది, ఆర్టిఫిషియల్ ఏది అని తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు మనం శారీస్ పైన ఈ ట్యాగ్‌ని చూసామనుకోండి, సపోజ్ మనం ఒక 8,000, 10,000 శారీస్ అలా కొంటున్నాం. మినిమమ్ 3,000-4,000 శారీస్‌కి కూడా సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది ఇస్తారు. అది ప్యూర్ శారీస్ అయితే. సపోజ్ టస్సర్ శారీస్ ఉంటాయి కదా! అది ప్లెయిన్ శారీస్ అయితే రూ. 2,000 అలా ఉంటుంది. ప్యూర్ టస్సర్. ప్యూర్. దాంట్లో ఎలాంటి మిక్స్ అనేది ఉండదు. ప్యూర్ టస్సర్. ఆ శారీస్‌కి కూడా సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది ఇస్తారు. సో, ప్యూర్ క్లాత్ మనం ప్యూర్ శారీస్ కావాలి, మాకు ఒరిజినల్ కావాలి. సపోజ్ కాంజీవరం ఒరిజినల్ శారీ కావాలి, మట్కా ఒరిజినల్ శారీస్ కావాలి, లేదు అంటే టస్సర్ ఒరిజినల్ శారీస్ కావాలి. ఇలాంటి వాటికి సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఇస్తారు. ఆ ట్యాగ్ ఉంటేనే వాళ్ళు ఒరిజినల్ సిల్క్ యూజ్ చేసినట్టు అర్థం. ప్యూర్ న్యాచురల్ థ్రెడ్స్ యూజ్ చేశారని అర్థం. ఈ ట్యాగ్‌ని సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. సిల్క్ మార్క్ ట్యాగ్ ఉండడం వల్ల శారీస్ ప్యూర్ సిల్క్‌తోనే తయారు చేస్తారు కాబట్టి మనకు ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ కూడా రావన్నమాట. మనం పర్చేస్ చేసే శారీస్ యొక్క నాణ్యత ఎలా ఉంది, మరియు వాటి అథెంటిసిటీ ఎలా ఉంది అనేది మనం ఈ ట్యాగ్ ద్వారా తెలుసుకోగలుగుతాం. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏదైనా సిల్క్ శారీ కొనుగోలు చేస్తే దానిపై సిల్క్ మార్క్ ట్యాగ్ ఉంటే అది నిజమైన ప్యూర్ సిల్క్ అని చెప్పొచ్చు. సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది ఇలా ఉంటుంది. ఇది నా శారీయే అండి. టస్సర్ శారీ. నేను వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించుకున్నాను. అలా సిల్క్ మార్క్ ట్యాగ్ ఉంటేనే అది ప్యూర్ టస్సర్ శారీ అని అర్థం. ఇది చెక్స్ అది బ్లౌజ్ అనమాట కలంకారీ డిజైన్‌లో. ఈ ట్యాగ్ పైన ఉన్న స్కానర్‌ని మనం స్కాన్ చేస్తే ఆ శారీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకి. అది ప్యూరా? కాదా? ఏ థ్రెడ్ యూజ్ చేశారు? ఏంటి? ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో, అలా మనం మోసపోకుండా ప్యూర్ సిల్క్, ప్యూర్ శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కావాలి అనుకుంటే కంపల్సరీ ట్యాగ్‌ని అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ శారీస్ వచ్చేసి అజ్రక్ శారీ. అజ్రక్ శారీ అనేది ఒక ప్రాచీన చిత్రకళ ప్రాముఖ్యత కలిగిన శారీ అండి. ఇది రంగు మరియు డిజైన్ పద్ధతులు పూర్తిగా డిఫరెంట్ అనమాట. అజ్రక్ శారీస్ వచ్చేసి గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాల్లో తయారవుతాయి. ఈ శారీలు ప్రత్యేక పర్యావరణ అనుకూలమైన హ్యాండ్‌మేడ్ శారీస్ అనమాట. వీటికి సెపరేట్‌గా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఇండిగో అండ్ రెడ్ కలర్, యెల్లో కలర్ న్యాచురల్‌గా మనకి ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో అలాంటి శారీస్‌ని పూర్తిగా హ్యాండ్ తోటి చేస్తారు. హ్యాండ్ తోటే శారీ థ్రెడ్స్ తయారు చేస్తారు. అండ్ మిషన్ అనేది యూజ్ చేయరు. హ్యాండ్‌తోనే శారీని నేస్తారు. అండ్ అదే హ్యాండ్‌కి డై చేస్తారు. దెన్ అదే శారీకి కలర్స్ వేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా వేస్తారు. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇది సమ్మర్‌లో కట్టుకుంటే శారీ మనకు చల్లగా ఉంటుంది. వింటర్‌లో కట్టుకుంటే శారీ వెచ్చగా ఉంటుంది. ఇది ఈ శారీస్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఈ ప్రింట్స్ వచ్చేసి కొన్ని వేల ఇయర్స్ క్రితం ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా. అందుకే స్టిల్ అప్పటి నుండి కూడా ఈ శారీస్ ఇప్పటి వరకి అదే ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ శారీస్ అనేది మన వార్డ్‌రోబ్‌లో ఉంటే మీరే కాదు మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి కూడా ఈ శారీస్ అనేది ఇవ్వచ్చు. అప్పటి వరకి కూడా ఇది ఫ్యాషన్ అనేది ఔట్ అవ్వదు. శారీస్ తయారు చేయడానికి కూడా మినిమమ్ 2 మంత్స్ అలా టైమ్ టేకింగ్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన మట్కా శారీస్‌కి కూడా మినిమమ్ డిజైన్‌ని బట్టి 2-3 మంత్స్ టైం అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ శారీస్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కాటన్స్ పైన చాలా ట్రెండింగ్ అయ్యాయి. మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం
బరువు అనేది ఉంటుంది. బట్ మరీ కాంజీవరం శారీస్‌తో పోలిస్తే అంత బరువైతే ఉండదు. ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి హోల్‌సేలర్స్ దగ్గరైతే 2500 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే మనం బయట రీటైల్‌గా తీసుకుంటే 6000 నుంచి 12,000 వరకి కూడా ఉంటాయి సేమ్ శారీస్ అనేది. శారీస్‌లో యూజ్ చేసే ప్రతి కలర్ కూడా సపోజ్ గ్రీన్ అనుకోండి లీవ్స్ అలా లేదా గ్రీన్ రిలేటెడ్ ఫ్రూట్ కానీ, వెజిటబుల్ నుంచి కానీ తీసుకుంటారు. రెడ్ అండ్ బ్లూ కలర్స్ ఇలాంటివన్నీ కూడా ప్యూర్ న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తారు. సో, ఈ శారీస్‌ని మనం ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి శారీ కూడా డ్రై వాషే. అండ్ స్పెషల్లీ ఈ శారీస్ మాత్రం షాంపూ చేయడం, వాటర్‌లో తీయడం అలా చేయకూడదు. ఓన్లీ ఫర్ డ్రై వాష్ అనమాట. రిమైనింగ్ శారీస్ మనం సమ్‌టైమ్స్ షాంపూ వాటర్‌లో తీసి చేస్తుంటాం గదా! బట్ ఈ శారీస్‌ని అస్సలు అలా చేయకూడదు. వాటి కలర్ అనేది షేడ్ అవుతుంది. గుజరాత్‌లో కచ్ అనే విలేజ్ ఈ అజ్రక్ శారీస్‌కి చాలా ఫేమస్ విలేజ్ అండి. ఇది ఈ శారీ వచ్చేసి 5000 ఇయర్స్ బ్యాక్ డిజైన్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనేవి. ప్రింట్‌ని బట్టి ప్రైస్ ఉంటుందండి. ఆఫీస్‌లలో అక్కడ ఇక్కడ స్టాంప్స్ అనేవి చూస్తాం కదా! అలాగే వుడ్ స్టాంప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టాంప్స్ తోటి ప్రింట్ వేస్తారు శారీ పైన. రీసెంట్‌గా మనం వింటున్న ఇంకొక శారీస్ వచ్చేసి పాటూరు శారీస్. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఇవి హ్యాండ్ ఓవెన్, హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. ఈ శారీస్‌లో కూడా ఆల్ టైప్ డిజైన్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కాటన్‌లో చేస్తున్నారు. పట్టు బై పట్టు, కాటన్ బై పట్టు ఇలా డిఫరెంట్ టైప్స్‌లో ఈ శారీస్ అనేది నేస్తూ ఉన్నారు. ఈ శారీస్‌ని ప్యూర్ సిల్క్ అండ్ ప్యూర్ కాటన్ కాంబినేషన్స్ తోటి తయారు చేస్తారు. వీటికి గోల్డెన్ జరీ బార్డర్స్ అలా వస్తాయి. మంచి బ్రైట్ కలర్స్‌లో చెక్స్ ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి ఈ శారీస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. బిజినెస్ ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా పాటూరు విజిట్ చేసి అక్కడ క్వాలిటీ చూసి శారీస్ అనేది పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి మంగళగిరి శారీస్. ఇవి మంగళగిరి, తెనాలి నియర్ బై గుంటూరు డిస్ట్రిక్ట్‌లో దగ్గరగా ఉంటాయి ఈ విలేజెస్ అనేవి. మంగళగిరి శారీస్ వచ్చేసి కాటన్ శారీస్ ఉంటాయి, సిల్క్ శారీస్ ఉంటాయి. పట్టు బై పట్టు, కాటన్ బై కాటన్, సిల్క్ బై పట్టు, పట్టు బై కాటన్ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. కాలంలో ట్రెండింగ్‌లో ఉన్న శారీస్ అండి ఇవి. మంచి చెక్ ప్యాటర్న్స్ తోటి, బ్రైట్ కలర్స్ తోటి ఇక్కడ ఈ ప్లేసెస్‌లో ఈ శారీస్ అనేది మనకి తయారీ మగ్గాలు అవన్నీ ఉన్నాయన్నమాట. మంగళగిరి అనే ప్లేస్. శారీ స్పెషాలిటీ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి. బ్యూటిఫుల్ చెక్ బోర్డర్స్, జరీ బోర్డర్స్ అండ్ షైనింగ్ కలర్స్ మంచి బ్రైట్ కలర్స్‌లో ఈ మధ్య పేస్టల్ కలర్స్‌లో కూడా ఇవి చేస్తున్నారు. సో, ఈ టైప్ ఆఫ్ శారీస్ బిజినెస్ ఎవరైనా చేయాలి అనుకుంటే మంగళగిరి గాని, తెనాలి గాని విజిట్ చేసి అక్కడ క్వాలిటీ అనేది చెక్ చేసుకొని మనం పర్చేస్ చేసి రీసేల్ చేసుకోవచ్చు. వీడియోలో నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ కూడా ఎవరైనా బిజినెస్ చేయాలి ఇలా హ్యాండ్లూమ్ శారీస్ తోటి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు దెన్ ప్లీజ్ విజిట్ దిస్ ప్లేసెస్. డైరెక్ట్‌గా వాటి క్వాలిటీ ఏంటి, బయట మార్కెట్‌లో ఎంత ప్రైస్ ఉన్నాయి, వాళ్ళు ఎంత హోల్‌సేలర్స్ ఎంతకిస్తున్నారని చెక్ చేసుకొని, మన ట్రావెలింగ్ ఛార్జెస్, మన మార్జిన్ అన్నీ పెట్టుకొని దెన్ వి స్టార్ట్ అవర్ బిజినెస్ అనమాట. సో, ఎవరైనా బిజినెస్ చేయాలి, శారీస్ బిజినెస్ అనే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందని ఈ వీడియోని నేను చేశాను. నెక్స్ట్ శారీస్ వచ్చేసి పోచంపల్లి శారీస్. ఈ శారీస్ మన తెలంగాణ డిస్ట్రిక్ట్‌లో హైదరాబాద్ నియర్ బై ఉంటుంది. పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి అనే విలేజ్. ఈ విలేజ్‌లో మనకి పోచంపల్లి శారీస్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. ఈ పోచంపల్లి శారీస్‌లో వచ్చేసి ఇక్కత్, డబుల్ ఇక్కత్, సింగిల్ ఇక్కత్ ఒకవేళ 4 పోగులతోటి దారం ట్విస్ట్ చేసి యూజ్ చేసే వాటినేమో సింగిల్ ఇక్కత్ అంటారు. 6 పోగులతో దారాన్ని ట్విస్ట్ చేసి నేస్తారు కదా! ఆ శారీస్‌ని డబుల్ ఇక్కత్ అని అంటారు. ఈ శారీస్‌లో రకరకాల డిజైన్స్ ఉంటాయి. పటోలా డిజైన్స్ ఉంటాయి. మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయి. సో, ప్లీజ్ ట్రై ఇట్. అండ్ ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఉన్నారండి. మనం అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళాక ఇక్కడిలాగే ఎల్‌పిటి, పీవీటీ మార్కెట్స్ ఉంటాయి కదా! అలా కాకుండా మీరు ఇంకొంచెం విలేజ్‌లోకి ఎళ్లారంటే కొన్ని ఇళ్లల్లో డైరెక్ట్‌గా వీవ్ చేస్తూ మనకి కనిపిస్తారు. ఒక్కొక్కళ్ళ దగ్గర మినిమమ్ మనం 7, 8 మగ్గాలు చూస్తుంటాము. అంత పెద్ద వీవర్స్ కూడా ఉన్నారక్కడ. సో, మనం అక్కడికెళ్ళామంటే మనకు శారీ ప్రైస్ అనేది కొంచెం తక్కువ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ శారీస్ వచ్చేసి లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్ బట్ క్వాలిటీ వాస్ గుడ్. సో, కాంజీవరం శారీస్ వచ్చేసి తమిళనాడు కాంచీపురం విలేజ్ అండి. మంగళగిరి శారీస్ వచ్చేసి మంగళగిరి టౌన్, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. టస్సర్ శారీస్ వచ్చేసి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ప్లేసెస్‌లో
బగల్పూర్ అనే ప్లేస్ బీహార్లో ఉంటుంది. ఆ ప్లేస్లో అవైలబుల్గా ఉంటుంది. ముషీరాబాద్ వెస్ట్ బెంగాల్లో అండ్ జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్లో చిన్న చిన్న టౌన్స్లలో ఈ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అండ్ అజ్రక్ శారీస్ వచ్చేసి గుజరాత్ అండ్ రాజస్థాన్. అజ్రక్పూర్ అని కచ్లో ఉంటుందండి, కచ్ డిస్టిక్లో, గుజరాత్ స్టేట్లో. అండ్ బర్మార్ అని రాజస్థాన్లో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ కూడా ఈ అజ్రక్ శారీస్ అనేది మనకు అవైలబుల్గా దొరుకుతాయి. కలంకారీ శారీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో అవైలబుల్గా ఉంటాయి. మీకు ఓన్లీ స్పెషల్లీ పెన్ కలంకారీ శారీస్ కావాలనుకుంటే శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి. హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కావాలంటే మచిలీపట్నంలో దొరుకుతాయి. ఇంకా తమిళనాడులో కూడా కొన్ని ప్లేసెస్లో, తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్లో ఈ శారీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మట్కా శారీస్ అండి. వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మట్కా శారీస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్‌లో అయితే నేను విజిట్ చేసిన ప్లేస్ నదియా డిస్ట్రిక్ట్, శాంతిపూర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఈ శాంతిపూర్ అనే ఏరియా. ఈ 2 ఏరియాలలో మీకు లాట్స్ ఆఫ్ షాప్స్ కనిపిస్తాయి. మనకు ఆన్‌లైన్‌లో ఈ వెస్ట్ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు వెళ్తే చూస్తుంటాం కదా! హ్యాండ్లూమ్ శారీస్ అవన్నీ కూడా అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఈ శాంతిపూర్ అనే ప్లేస్‌లో అక్కడి గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడ అబ్రాడ్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి, మన ఇండియా నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తారు. అక్కడ ఇంటర్న్‌షిప్ అనేది చేయడానికి. శారీ ఎలా వీవ్ చేస్తున్నారు, వాటి టెక్నిక్ ఎలా ఉంటుంది, ఎలా వీవ్ చేయాలి, అవన్నీ కూడా వాళ్ళు దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జామ్దాని శారీస్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్. అండ్ ఈ జామ్దాని శారీస్ శాంతిపూర్‌లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఢాకా, బంగ్లాదేశ్‌లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫులియా అని వెస్ట్ బెంగాల్‌లో కూడా ఒక ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్‌లో కూడా జామ్దాని శారీస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కత్ శారీస్ వచ్చేసి ఒడిషా స్టేట్లో, తెలంగాణలో ఉంటాయి. గుజరాత్‌లో కూడా అవైలబుల్గా ఉంటాయి. పోచంపల్లి మన తెలంగాణ, పాటన్ గుజరాత్, ఈ 2 ప్లేసెస్‌లో ఎక్కువగా పోచంపల్లి శారీస్ అనేది ట్రెండింగ్ అనమాట. బెనారస్ శారీస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. మోస్ట్‌లీ వారణాసి, మనం కాశీ అంటాం కదా! అక్కడ ఈ బెనారస్ శారీస్ అనేది వీవింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇంగ మన కంట్రీలో 90% వీవింగ్ బెనారస్ శారీస్‌ది వారణాసిలోనే జరుగుతుంది. అండ్ పాటూరు శారీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నియర్ బై నెల్లూరు. పాటూరు డిస్ట్రిక్ట్ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్‌లోనే ఉంటుంది, పాటూరు విలేజ్ అనేది. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ తెలంగాణ, గద్వాల్ శారీస్ అండి. ఈ శారీస్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన సాంప్రదాయ శారీస్లలో ఒకటి. ఈ గద్వాల్ శారీస్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఉత్పత్తి అవుతాయి. అది గద్వాల్ అనే గ్రామం ఉంటుంది ఆ డిస్టిక్లో. ఆ ప్లేస్ నుంచి ఈ శారీస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయి. గద్వాల్ శారీస్ ఉత్పత్తి చరిత్ర అనేది 200 ఇయర్స్ బ్యాక్‌దనమాట. ఈ శారీస్ ప్రత్యేకంగా పట్టు శారీస్‌గా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. మ్యారేజెస్‌కి అండ్ ఇంట్లో ఫంక్షన్స్‌కి చాలా డీసెంట్‌గా బ్రైట్ కలర్స్‌తో, మంచి కాంట్రాస్ట్ బార్డర్స్‌తో విత్ బూటీ, జెరీ బూటీస్, సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ బూటాస్‌తో అవైలబుల్గా ఉంటాయి. సో, ఈ శారీస్ మనకొచ్చేసి గద్వాల్ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లాలో అవైలబుల్గా ఉంటాయి. ఈ గద్వాల్ శారీస్‌లో ఎక్కువగా మనము రోజెస్‌ని, బర్డ్స్‌ని, యానిమల్స్‌ని చూస్తూ ఉంటాము. ఎక్కువగా గ్రీన్, బ్లూ, యెల్లో, రెడ్ ఇలాంటి కలర్స్‌ని, న్యాచురల్ కలర్స్‌ని మనం ఈ శారీస్‌లలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ శారీస్ కొంచెం కాస్ట్లీ, బట్ చాలా కంఫర్ట్ ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. కాంజీవరం శారీస్ ఎలా మనం మ్యారేజెస్‌కి యూజ్ చేస్తూ ఉంటామో, అలాగే గద్వాల్ శారీస్ కూడా వాటికి ఏమాత్రం తీసిపోవు. ఈ శారీస్ అనేది మనకి అబ్రాడ్‌కి కూడా చాలా ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఫ్యాషన్ అనేది ఎప్పుడూ తగ్గదనమాట. ఎందుకంటే వాటి డిజైన్స్ అండ్ వాటి కలర్ కాంబినేషన్స్, ప్యాటర్న్స్ అనేది ఎప్పుడూ కూడా సేమ్ ఉంటుంది. సో, మనం కొన్ని శారీస్ ఒక 1, 2 ఇయర్స్ తర్వాత అవుట్‌డేట్ అయిపోయిందని తీసేస్తూ ఉంటాం. బట్ ఈ గద్వాల్ శారీస్ అనేది అలా కాదు. వీటి ట్రెండింగ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఒకే డిజైన్స్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి అవుట్‌డేట్ అనేది తొందరగా అవ్వదు. సో, దిస్ ఈస్ ద వీడియో అండి. మీకు ఎవరికైనా శారీ బిజినెస్ ప్లాన్ ఉండి, ఏ శారీస్ ఎక్కడ దొరుకుతాయో తెలియక కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ ప్రైజెస్ పెట్టి లోకల్‌లో తీసుకొచ్చి ఎక్కువ ప్రాఫిట్స్ రాకుండా 2, 3 మంత్స్‌లో మళ్ళీ బిజినెస్ షట్ డౌన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుందని నేను ఏ ఏ ప్లేసెస్‌లో ఎలాంటి శారీస్ దొరుకుతాయి అనేది నేను ఒక వీడియో చేశాను. అండ్ నేను పర్సనల్‌గా కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేశానండి.
మనకి మార్కెట్ ప్రైస్‌కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్ అనేది. సో, ప్లీజ్ విజిట్ చేయండి. క్వాలిటీ చూడండి. మార్కెట్ ప్రైస్ అది కంపేర్ చేయండి. దెన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. సిల్క్ మార్క్ ట్యాగ్స్ అనేది ఏ ఏ శారీస్‌కొస్తాయి అని నేను చెప్దాం అనుకున్నాను. అండ్ కాంచీపురం శారీస్‌కొస్తాయి, బెనారస్ శారీస్‌కొస్తాయి, మైసూర్ సిల్క్ శారీస్‌కొస్తాయి, తస్సర్ సిల్క్ శారీస్‌కొస్తాయి, అండ్ పటోలా సిల్క్ శారీస్‌కొస్తాయి, కలంకారీ సిల్క్ శారీస్‌కొస్తాయి, పోచంపల్లి ఇక్కత్ సిల్క్ శారీస్‌కొస్తాయి, గద్వాల్ సిల్క్ శారీస్‌కొస్తాయి, అండ్ చందేరి సిల్క్ శారీస్‌కొస్తాయి, అండ్ తంజావూర్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా తమిళనాడులో చాలా ఫేమస్ శారీస్ అవి. వాటికి కూడా సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, ఆ ట్యాగ్స్ ఉంటేనే అవి ప్యూర్ శారీస్ అండి. మార్కెట్‌లో కనిపించే ప్రతి శారీ ప్యూర్ శారీ కాదు. మనం ప్రైస్ అంతే పెడుతున్నాం కానీ ప్యూర్ శారీస్ అనేది మనం తీసుకోలేకపోతున్నాము. ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో, ప్లీజ్ రిమైండ్ ఇట్. ఈ ఈ అన్నీ చెప్పిన శారీస్ అన్నిటికి కూడా సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అవి ఒకవేళ ప్యూర్ శారీస్ అయితే. సో, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.